హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం అమ్మవారి కోసం 3 రకాల పచ్చి ప్రసాదాలని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వితౌట్ గ్యాస్ స్టవ్ ఆన్ చేయకుండా ఈ ప్రసాదాలని రెడీ చేసేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు తీసుకొని అందులోకి 5 టేబుల్ స్పూన్ దాకా పెసరపప్పుని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక వాటర్ని యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్నాక ఈ నీళ్ళని డ్రైన్ చేసుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని 1 గంట పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. 1 గంట తర్వాత ఇలా స్ట్రైనర్ తీసుకొని ఈ వాటర్ అంతటిని డ్రైన్ చేసుకోండి. వడపప్పు మనకి రెడీ అయిపోయింది. చలిమిడి కోసం ఒక పళ్ళెని తీసుకొని 1 కప్పు దాకా బియ్యం పిండి, 1/2 కప్పు దాకా బెల్లాన్ని యాడ్ చేసుకొని ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని బాగా ఇలా కలుపుకోండి. ఇక్కడ నాకు 2-3 టేబుల్ స్పూన్ వాటర్ అంతే సరిపోయినాయండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడిని యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకి నీళ్ళు ఇంకా ఎక్కువగా అవసరం లేదండి. ఇందులో బెల్లంని నీళ్ళు అనేవి బయటకు వస్తూ ఉంటాయి. ఇలా బాగా కలిపేసుకుంటే సరిపోతుంది చేత్తో. అంతేనండి, చలిమిడి ముద్దన్న మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు పానకం కోసం 1 గ్లాస్ వాటర్ని తీసుకొని ఇందులోకి 4 టేబుల్ స్పూన్ దాకా బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఈ బెల్లం బాగా ఈ వాటర్లో కరిగేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఒక 8 నుంచి 10 మిరియాలు, 2 యాలక్కల్ని తీసుకొని ఇలా దంచుకోండి. ఇలా పౌడర్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ మనకి బెల్లం అనేది బాగా డిజాల్వ్ అయిపోయిందండి వాటర్లో. ఇప్పుడు ఈ వాటర్ని స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకుందాం. కింద ఉండే నలకలు ఏవైనా ఉంటే పోతాయి. ఇందులోకే మనం దంచి పెట్టుకున్న ఈ పౌడర్ని యాడ్ చేసుకుందాం. అంతేనండి, పానకం కూడా ఇక్కడ మనకి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.